హలో గాయస్, వెల్కమ్ టు ఎంఫిక్స్ పీసీబీ. ఈ వీడియోలో ఇండోర్ పీసీబీ లేకుండా అవుట్డోర్ పీసీబీని ఉపయోగించి మనం ఈ కంప్రెసర్ను ఆన్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకండి, వీడియోని చివరి వరకు చూడండి. వర్ల్పూల్ ఇన్వర్టర్ ఏసీ. ఇది వర్ల్పూల్ ఇన్వర్టర్ ఏసీలో ఈ పీసీబీ అనేది యూజ్ చేశారు. ముందుగా దీని యొక్క కనెక్షన్స్ అనేది చూద్దాం. ఇది ఇండోర్ కనెక్టర్. ఇది ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఎర్త్. ఇక్కడ చూడండి 2 కలర్స్ లో వైర్ ఉంది, గ్రీన్ వైర్, ఎల్లో వైర్. ఇది ఎర్త్ కోసం యూజ్ చేయబడుతుంది. అలాగే ఇక్కడ సింబల్ చూడొచ్చు, ఎర్త్ సింబల్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్. ఎన్ అంటే న్యూట్రల్, లైన్. నెక్స్ట్ ఎస్, న్యూట్రల్ కోసం బ్లూ వైర్, లైన్ కోసం బ్రౌన్ వైర్, కమ్యూనికేషన్ కోసం రెడ్ వైర్. సేమ్ వైరింగ్ చూడండి, ఇక్కడ బ్లాక్, ఎల్లో, రెడ్. సేమ్ వైరింగ్ అవుట్డోర్లో కూడా ఉండాలి. చూడండి, ఇక్కడ దీనికోసం ఇక్కడ కనెక్టర్ ఉంది. ఫస్ట్ వన్ ఎర్తింగ్ కోసం 2 కలర్స్లో వైర్ ఉంటుంది. ఇది ఎల్లో, గ్రీన్. నెక్స్ట్ న్యూట్రల్. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంది లైన్, బ్రౌన్ వైర్. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ కోసం రెడ్ వైర్. సేమ్ ఇండోర్లో వైరింగ్ ఎలాగుందో అవుట్డోర్లో కూడా వైరింగ్ సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఇండోర్లో సెన్సర్స్ ఉంటాయి. కాయిల్ సెన్సర్, ఇంకోటి రూమ్ సెన్సర్. ఈ 2 సెన్సర్స్ ఉంటాయి. అలాగే అవుట్డోర్లో కూడా 3 సెన్సర్స్ అనేవి ఉంటాయి. చూడండి, ఇక్కడ వైట్, ఎల్లో, బ్లాక్. ఇక్కడ చూస్తున్న వైట్ అనేది డిశ్చార్జ్ పైన ఉంటుంది సెన్సర్. దీని యొక్క వాల్యూ అనేది 50 కిలో ఓమ్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ యాంబియంట్ సెన్సర్, దీని యొక్క వాల్యూ 5 కిలో ఓమ్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్న బ్లాక్ సెన్సర్ ఏదైతే ఉందో కండెన్సర్ కింద ఉంటుంది. ఇది ఏసీలో అవుట్డోర్లో ఉంటుంది. ఇదేమో అవుట్డోర్ బయట ఉంటుంది. ఇది డిశ్చార్జ్ పైన ఉంటుంది. ఇక్కడ చూస్తున్న రెడ్ కనెక్టర్ అనేది ఓవర్లోడ్ కోసం కంప్రెసర్ పైన వస్తుంది. కంప్రెసర్ అనేది హీట్ ఎక్కితే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఈ కనెక్షన్స్ అనేవి చేసుకోవాలి. కొన్ని పీసీబీస్లో ఈ కనెక్టర్ని కనెక్ట్ చేయకపోతే పీసీబీ అనేది ఆన్ అవ్వదు. ఈ పీసీబీలో అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో మోడల్స్లో దీన్ని కనెక్ట్ చేయాలి. ఒకవేళ లేకపోతే దీన్ని డైరెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ ద కనెక్షన్స్, ఇండోర్ పీసీబీ అనేది అవుట్డోర్ పీసీబీతో కనెక్ట్ చేసుకున్నాం. అయితే ఇండోర్లో మోటార్ కనెక్ట్ చేయలేదు. మోటార్ ప్లేస్లో ఫ్రీక్వెన్సీ జనరేటర్ అనేది కనెక్ట్ చేశాం. మోటార్ ఉందన్న విషయం దీని ద్వారా తెలియజేస్తాం దీని యొక్క మైక్రో కంట్రోలర్కి. చూడండి, ఇక్కడ కంప్రెసర్ వైర్స్ కనెక్ట్ చేసుకున్నాం. అయితే పీసీబీని ఆన్ చేసి చూద్దాం. చూడండి, పీసీబీ అయితే ఆన్ అయింది. ఇది స్టాండ్ బైలో ఉంది. దీన్ని స్టాండ్ బై నుంచి రిలీజ్ చేద్దాం. సో టెంపరేచర్ అనేది 20లో ఉంది. సో అవుట్డోర్లో రిలే కూడా ఆన్ అయింది. అలాగే దీని యొక్క కంప్రెసర్ కూడా ఆన్ అయిపోయింది. అలాగే చూస్తున్న ఈ పీసీబీలో ఇక్కడ జాక్ ఉంది కదా, ఇది అవుట్డోర్ ఏసీ మోటార్ కోసం. ఇక్కడ సప్లై అనేది చెక్ చేయొచ్చు. సో పీసీబీ అనేది వర్కింగ్ కండిషన్లో ఉంది. ఈ వీడియోలో మనం ఇండోర్ పీసీబీ అనేది డిస్కనెక్ట్ చేసి అవుట్డోర్ పీసీబీతో కంప్రెసర్ అనేది ఆన్ చేసి చూద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇండోర్ పీసీబీని డిస్కనెక్ట్ చేద్దాం. అయితే దీన్ని ఇక్కడ బటన్లో ఆఫ్ చేసేద్దాం. సో స్లోగా కంప్రెసర్ అయితే ఆఫ్ అయిపోతుంది. కంప్రెసర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క ఇండోర్ పీసీబీ ఏదైతే ఉందో దీన్ని డిస్కనెక్ట్ చేసేద్దాం. చూడండి, దీని యొక్క కనెక్షన్స్ అనేది రిమూవ్ చేసేద్దాం. ఇది లైన్, ఇది న్యూట్రల్. సో
సో దీనికి లైన్ న్యూట్రల్ కనెక్ట్ చేసుకున్నాం. అలాగే దీంతో పాటు కంప్రెసర్ వైర్స్ ఏదైతే ఉన్నా ఇవి కూడా కనెక్ట్ చేసుకుందాం. సో చూడండి UVW కనెక్షన్స్ ఇవి. దీని యొక్క కనెక్టర్లో జస్ట్ లైన్ న్యూట్రల్ మాత్రమే కనెక్ట్ చేశాము. ఇందులో కమ్యూనికేషన్ వైర్ కనెక్ట్ చేయలేదు. ఇన్వర్టర్స్ ఏదైనా సరే కమ్యూనికేషన్ జరగకపోతే అవుట్డోర్ PCB అనేది ఆన్ అవ్వదు. చూడండి ఇందులో ఇంకా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎటువంటి కనెక్షన్స్ లేవు. ఈ PCBలో ఒక ఫీచర్ ఉంది. సో మ్యాక్సిమం మోస్ట్లీ కంపెనీస్ అన్నీ తమ సర్వీస్ ఇంజనీర్స్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక జిగ్ అనేది ఇస్తారు. ఆ జిగ్ అనేది ఇలాంటి జాక్స్లో కనెక్ట్ చేసుకొని వాళ్ళు ఇందులో ఉన్న ఎర్రర్ అనేది ఫైండ్ చేస్తారు. ఈ PCBతో ఈ యొక్క జిగ్తో పాటు ఈ యొక్క కనెక్షన్ ఒకటి ఉంది, ఈ బ్లూ జాక్. ఈ బ్లూ జాక్ని మనం డైరెక్ట్ చేసినట్టయితే ఈ PCB అనేది ఇండోర్ PCB లేకుండా డైరెక్ట్గా ఆన్ అవుతుంది. అయితే ఈ జాక్ని మనం డైరెక్ట్ చేద్దాం. చూడండి మన దగ్గర ఒక జాక్ అయితే ఉంది. దీని యొక్క 2 వైర్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని డైరెక్ట్ చేసాం. ఈ జాక్ని మనం డైరెక్ట్ చేసి చూద్దాం. చూడండి ఇక్కడ లైన్ న్యూట్రల్ ఇచ్చాం, కమ్యూనికేషన్ వైర్ అనేది కనెక్ట్ చేయలేదు. ఈ బ్లూ జాక్ని డైరెక్ట్ చేసాం. ఈ జాక్ అనేది అన్ని PCBలో ఉండదు, ఈ యొక్క మోడల్లోనే. అయితే ఈ PCBకి సప్లై ఇచ్చి వితౌట్ కనెక్టింగ్ ఇండోర్ అవుట్డోర్ PCB ఆన్ అవుతుందో లేదో చూద్దాం. PCBకి సప్లై ఇచ్చారు, రిలే కూడా ఆన్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి. సో కంప్రెసర్ ఆన్ అవ్వడానికి వెయిట్ చేద్దాం. ఆన్ అయినప్పటి నుంచి 15 to 20 seconds టైం అనేది తీసుకుంటుంది. చూసారు కదా ఇందులో కంప్రెసర్ కూడా ఆన్ అయిపోయింది. ఇలాగా ఈ మోడల్ PCBలో వితౌట్ కనెక్టింగ్ ఇండోర్ మీరు కంప్రెసర్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు. చూశారు కదా ఇండోర్ PCB లేకుండా అవుట్డోర్ PCBతో కంప్రెసర్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ యొక్క మోడల్లో మాత్రమే. సో మోడల్కి ఇలాంటి ఫీచర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి ఈ PCB యొక్క మోడల్ నెంబర్ HTS D0081709002Z. ఈ యొక్క మోడల్లో అండి ఇది. అలాగే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ట్రైనింగ్ తీసుకోవాలని మా నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.